బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అప్డేట్లు, కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ల పేర్లు, ఎవరికి ఏ వీల్ షూట్ అయినాయి, ఎవరికి సాంగ్ ప్రాక్టీస్‌లు అంటే డాన్స్ ప్రాక్టీస్‌లు అవుతున్నాయి. అండ్ మీరు అడుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి కదా! కామన్ మ్యాన్‌కి పేమెంట్ ఉంటదా? సెలబ్రిటీకి ఎంత ఉంటది? వాళ్ళకి ఎంత ఉంటది? డిఫరెన్స్ ఎంత ఉంటది? అండ్ ఇంకా ఓటింగ్ వస్తలేదు అని అంటున్నారు చాలామంది, ఓటింగ్ కనబడతలేదని. అటువంటి క్వెషన్స్‌కి అండ్ ఇంకా కొంతమంది కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు ఎందుకు మానేస్తున్నారు? ఎందుకు వాళ్ళ ప్లేస్‌లో కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు? అండ్ వైల్డ్ కార్డ్‌లో ఎవరు రాబోతున్నారు? ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం. ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు? మీకు ఆల్రెడీ చెప్పిన ఇమాన్యుయల్ కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. ఏవీ షూటింగ్ అయిపోయింది. రెండో పర్సన్ ఆశా శని గారు కన్ఫర్మ్, ఈమె డాన్స్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మూడో పర్సన్ తనుజా గౌడ. తనుజా గౌడ అంటే జీ తెలుగు సీరియల్స్ చేస్తుంది. నేను మా టీవీ సీరియల్స్ అనుకున్నా కానీ జీ తెలుగు సీరియల్స్. ఎవరైనా తనుజా గౌడ ఫ్యాన్స్ ఉన్నారా? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తనుజా గౌడ ఐ మీన్ 'అగ్ని పరీక్ష' అనే సీరియల్ అనుకుంటా ఆమె చేసేది. హైలైట్ కదా! ఆ 'అగ్ని పరీక్ష' నుంచి ఈ 'అగ్ని పరీక్ష'కి వస్తున్నా అని చెప్పి స్టేజ్ మీద చెప్తదేమో అని అనుకుంటున్నాను నేను. అండ్ బర్నీ గారు 'చీలా స్రవంతి' సీరియల్‌లో మీరు చూసే ఉండొచ్చు. చాలా పాత సీరియల్ ఆర్టిస్టు. మనందరికీ తెలుసు. వండర్‌ఫుల్ మెస్మరైజింగ్ ఆర్టిస్ట్. ఒకానొక టైంలో ఆయన అంటే చెచ్చే కారిపోయేది హే ఆయన కన్ఫర్మ్. ఆయన కూడా ఏవీతో అండ్ సింపుల్ డాన్స్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ పర్సన్ సంజన. సంజన అంటే 'బుజ్జిగాడు' సినిమాలో మనకి సెకండ్ హీరోయిన్‌గా ఉంటది కదా సంజన. ఆ సంజన. అండ్ ఇంకా వేరే సినిమాలలో కూడా కనిపించింది మనకు సంజన. ఏ సినిమాలబ్బా? సినిమా పేర్లు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సంజన గారు చేసినవి. ఆమె మధ్యలో కెరీర్ అంతా ఆగిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు అండ్ లావైపోయారు. సో, ఇదంతా జరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ కొత్తగా తనను కంబ్యాక్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సృష్టి వర్మ అంటే ఇంక మనకి చాలా వైరల్ అయిన పర్సన్. తను అదే మన 'జానీ మాస్టర్‌తో' పాటుగా 'సృష్టి వర్మ' అప్పుడు చాలా వైరల్ అయింది. ఆ ఇష్యూ అంతా పెద్దగా అయిపోయింది. 'జానీ మాస్టర్‌కి' చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. అండ్ 'సృష్టి వర్మ' 'పుష్ప' సినిమాలో కొరియోగ్రఫీ చేసింది. చాలా వైరల్‌గా అయింది. అండ్ ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదుగుతూ ఉంది. ఫీమేల్ కొరియోగ్రాఫర్‌గా. అది. సో, 'సృష్టి వర్మ' తను కంటెస్టెంట్‌గా రాబోతుంది. తను కూడా సైన్ చేసింది. ఆబ్వియస్‌లీ ఆమె డాన్స్ తోటే వస్తది భయ్. ఆమె అద్భుతమైన డాన్సర్. యాక్చువల్లీ తను చిన్నపిల్లగా 'ఢీలో' చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 'జబర్దస్త్' చేస్తున్న టైంలో ఆ అమ్మాయి 'ఢీ' కంటెస్టెంట్‌గా చేస్తుంది. చిన్న పాపలాగా ఉండే అప్పుడు. అంటే ఐ మీన్ 8థ్ క్లాస్ ఆ టైంలో 7థ్ ఆర్ 8థ్‌లో ఉన్నప్పుడు నాకు తెలుసు. అన్న అన్న అనుకుంటూ మాట్లాడుతుండేది. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. పెద్ద కొరియోగ్రాఫర్ అయిపోయిందిలే. నా బాధ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోద్దబ్బా! ఉన్న కంటెస్టెంట్‌లో తెలిసినోళ్ళు వస్తా ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇమాన్యుయల్ లైక్ మెనీ ఇయర్స్ మేము ఒకటే దగ్గర ట్రావెల్ అయినాం మల్లెమాలలో. సో, ప్రతిసారి మనకుండేదే ఇట్లుంటారు అందరూ. ఎవరిని ఏమన్నా ఫీల్ అవుతారు. చాలామంది ఫ్రెండ్స్ కూడా కట్ అయిపోయారు. పెద్ద పెద్ద ఇప్పుడు యాంకర్ రవణ 'పటాస్‌లో' నేను చేసేటప్పుడు నాకు బాగా క్లోజ్. అంతెందుకు మా టీవీలో నేను 2011లో, 12లో వర్క్ చేస్తున్నప్పుడు కమెడియన్‌గా అంటే కామెడీ ప్రెజెంటర్‌గా నేను 'రాకింగ్ రాకేష్' అన్న మేమంతా వర్క్ చేస్తున్న టైంలో యాంకర్ రవణ మాకు బాగా క్లోజ్. అప్పటినుంచి క్లోజ్. ఈవెంట్స్ చేసినాం. కట్ చేస్తే 'బిగ్ బాస్' సీజన్ 5లో నేను రివ్యూస్ చెప్పేటప్పుడు యాంకర్ రవణ అక్కడ అక్కడ చేసిన పనులే మనం చెప్పినాము. కానీ అప్పుడు యాంకర్ రవణ హర్ట్ అయ్యి ఆయన మాట్లాడకపోవడం. ప్రియాంక సింగ్ తను నాకు బాగా క్లోజ్ ఉండే. అంటే ఐ మీన్ ట్రాన్స్ వుమెన్‌గా మారకంటే ముందు అప్పటి నుంచి కూడా 'జబర్దస్త్‌లో' చేస్తున్నప్పటి నుంచి స్కిట్‌లలో మాకు బాగా క్లోజ్. అయినా కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తే మనం నెగెటివ్ మాట్లాడితే వాళ్ళు హర్ట్ అయిపోతారు మాట్లాడరు. అట్లా చాలా సీజన్స్‌లో చాలామంది ఫ్రెండ్స్, చాలామంది క్లోజు, చాలామంది అన్నలు, చాలామంది బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడడం బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు నాతోటి బిగ్ బాస్ చేయబట్టి. కానీ తప్పదు. అక్కడ ఏం జరిగితే అదే మాట్లాడాల్సి వస్తది. దాన్ని మీకు తెలుసు నేనెంత జెన్యూన్‌గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నానో మీకు తెలుసు. సో, ఈసారి కూడా మళ్ళీ చాలామంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్సు, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి క్లోజ్ అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంక ఇందులో లిస్ట్‌లో నేను ఇప్పుడు చెప్తున్న పేర్లలో కూడా మీకు వినబడ్డ తెలుగు పేర్లందరికీ నాకు ఎంతో కొంత అటాచ్‌మెంట్ ఉంది రకరకాలుగా. నాకే డైరెక్ట్ అయ్యుండొచ్చు. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి, నేను గురువుగా భావించేటోళ్ళకి క్లోజ్ అయిన వాళ్ళకి కూడా క్లోజ్ అయినోళ్ళు ఉన్నారు ఈడ. అది మ్యాటర్. సరే, 'సృష్టి వర్మ' అండ్ 'సుమన్ శెట్టి'. సుమన్ శెట్టి అన్న మనందరికీ తెలిసిన కామెడియన్. 'జయం', 'బృందావన్ కాలనీలో' ఈ ఈ పొద్దున్నే ఎగ్జామ్ ఉంది రా రేయ్ దరిద్రుడా. సో, ఆయన రాబోతున్నారు. ఆయనది కూడా మ్యాక్సిమం ఏవీతోటే ఉంటుంది. డాన్స్ ఏమి ఉండదు. డాన్స్ ఉంటే అట్లా స్టేజ్ మీద ఒక 1-2 మినిట్స్ డాన్స్ ఉంటుంది తప్ప ఒక ఏవి. ఆయన కూడా కంబ్యాక్ లాగానే పాపం ఆయనకి కూడా కెరీర్ చాలా డల్‌గా ఉంది. సో, ఆయనకు కూడా కంబ్యాక్ లాంటిది అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఇది ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన 7 మెంబర్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు పక్కా. అండ్ ఇక్కడ మనం
దివ్యల మాదిరి గారు కన్ఫర్మ్ అని అనుకున్నాం కదా! దివ్యల మాదిరి గారు లాస్ట్ మూమెంట్‌లో రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్స్‌లా మనమే ఆశ్చర్యపోయినాం. యాక్చువల్‌గా ఆమె ఎట్లొస్తది? ఎందుకంటే ఆయన ఒప్పుకుంటారా? అని అనుకున్నాం కదా! సో, అదే పాయింట్ మీదకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్కషన్స్ జరిగి ఇది మనకి ఫర్దర్‌గా ప్లస్ అయిద్దో, మైనస్ అయిద్దో ఎందుకొచ్చిన బాధ అని చెప్పి ఆగిపోయారు. సో, దివ్యల మాదిరి గారు డ్రాప్. కాబట్టి దివ్యల మాదిరి గారు లాంటి కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్ అంటే బయట బాగా ఈ లాస్ట్ ఇయర్ గానీ, పోయిన ఇయర్ గానీ బాగా బజ్ నడిచిన ఒక పర్సన్‌ని తీసుకోవాలి కాబట్టి మేబీ అలక్య చిట్టి పికిల్స్‌ని ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ దివ్యల మాదిరి గారిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అలక్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఈళ్ళని కన్సల్ట్ అంటే ఐ మీన్ మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు కాంటాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు కదా! ఇంకొక 3 మెంబర్స్‌కే ఛాన్స్ ఉంది. ఇందులో మనకు రకరకాల పేర్లు వినబడుతున్నాయి బయట. సంపత్ రాజ్ గారని, సుధాకర్ అని ఇంకా చాలా చాలా పేర్లు వినబడుతున్నాయి కదా! అందులో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గట్టిగా కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్ కావాలని కోరుకుంటారు. మేబీ రమ్య మోక్షకి ఇప్పుడు ఛాన్స్ వస్తే రావచ్చు. ఇంకొక పర్సన్ పేరు కూడా చెప్పాలి. మన శ్రీతేజ కందర్ప. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న శ్రీతేజ కందర్ప, సయ్యద్ అబు రోహన్ అండ్ ఊర్మిళ చౌహాన్ వీళ్ళు ముగ్గురు కూడా సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా రావాల్సిన కంటెస్టెంట్స్. అనవసరంగా కామన్ మ్యాన్‌గా వాళ్ళు అప్లై చేసిండ్రా, చేయకపోయినా బీబీ టీమ్ రమ్మని చెప్పిందా అర్థం కాలేదు నాకు. ఎందుకంటే నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళేమో అప్లై చేయలేదు అనేది కూడా విన్నా. సో, వాళ్ళని తీసుకొని రమ్మని ఒక ట్రయల్ వెర్షన్ కింద చూద్దామని చూసిర్రా? దానివల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డదా? ఇప్పుడు శ్రీతేజ కందర్ప ఉన్నాడు. స్టేజ్ మీదకొచ్చినప్పుడు నేను ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్‌ని అని ఒక్క మాట చెప్పింది మాత్రమే మనకు టెలికాస్ట్ చేసిర్రు. కానీ అక్కడ 100 మాటలు మాట్లాడిండు. నవదీప్ తోటి, బిందు మాధవ్ తోటి, అభిజిత్ తోటి ఆర్గ్యూ చేసిండు, పంచాయతీ చేసిండు. లాజికల్ వర్డ్స్ పెట్టిండు. కానీ అవన్నీ కూడా ఎడిటింగ్‌లో తీసేసిర్రు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అబ్బు కూడా దాదాపు వీళ్ళకి శ్రీతేజకి, అబ్బుకి, ఉర్మిళకి దాదాపు 1 అవర్ జరిగింది కన్వర్జేషన్. అందులో మనకు ఒక్కొక్క వర్డ్ ఏసి క్లోజ్ చేసేసిర్రు కదా! చాలా కంటెంట్ పోయింది. ఆఫ్‌కోర్స్ అందరిది పోయింది. వీళ్ళ ముగ్గురిదని కాదు. వీళ్ళు డైరెక్ట్‌గా సెలబ్రిటీల కింద వస్తే బాగుండేది. ఎందుకంటే 'బిగ్ బాస్' టీమ్ వీళ్ళని సెలబ్రిటీగా కన్సిడర్ చేస్తున్నప్పుడు వీళ్ళని కామన్ మ్యాన్‌గా తీసుకొచ్చి అటు కాకుండా ఇటు కాకుండా చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు శ్రీతేజ కందర్పని మళ్ళీ సెలబ్రిటీ కేటగిరీలో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏవీ షూటింగ్ కూడా దాదాపు అయిపోవడానికి అయిపోయింది. అగ్రిమెంట్లు అయిపోయినాయి అనేది మాత్రం బాగా మనకు బయట వినబడుతుంది. సో, ఇట్లొస్తే తను స్టార్టింగ్ నుంచి కొంత నెగటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. కామన్ మ్యాన్‌గా వచ్చినావు, మళ్ళీ ఇట్లా వచ్చినావు అని చెప్పి అంటే అయితే అట్లనే రావాలి. వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అనుకుని మళ్ళీ ఇట్లకెళ్ళి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఆ ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా చక్కగా చేయకపోవడం. ఆయన చెస్ట్ మీద హెయిర్ వ్యాక్సింగ్ చేసుకున్న టాస్క్ ఉంది. అందులో ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచిర్రు? ఏం చూపిచ్చిర్రు? ఏంది పాయింట్? అసలు ఎట్లా పడితే అట్లా ఎళ్ళుకుంటూ పోయిందది. అసలు ఒక ఆకారం లేదు. ఒక అంత ఇష్టం ఉన్నట్టు స్కెచ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు శ్రీతేజ అనే అతను మంచి ప్లేబ్యాక్ సింగరు. బాలు గారితో కావచ్చు ట్రావెల్ అయింది. అతను ట్రావెల్ అయింది. స్వరాభిషేకం, స్వరనీరాజనంతో ట్రావెల్ అవ్వడం, ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ లాంటివి, జీ సరిగమప లాంటి వాటిల్లో కనిపించిన వ్యక్తి. ఆ వ్యక్తిని అండ్ ప్లేబ్యాక్ సింగర్‌గా పెద్ద పెద్ద హిట్స్, పెద్ద హీరోలకు పాడకపోయినా చిన్న చిన్న హీరోలకు అందరికీ పాడిన వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి కామన్ మ్యాన్ కింద నిలబెట్టి ఆగమాగం చేసి పంపించారు. ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీ కేటగిరీలో తీసుకున్నారు. ఇప్పుడు ఏంది? ఏం చెప్పాలి పాపం ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు? సరే ఇడిచిపెడితే శ్రీతేజ కందర్ప ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వైల్డ్ కార్డ్‌గా ఉండొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంటర్ కావచ్చు. విత్ విపరీతమైన కామన్ మ్యాన్ అనే ఒక నెగటివిటీ. కామన్ మ్యాన్‌కి ఎందుకు వచ్చినావు నువ్వు సెలబ్రిటీ అయినప్పుడు? అక్కడికి వచ్చి ఏం చేసినావు? అని ఇదంతా ఉండదు. ఆఫ్‌కోర్స్. కానీ అతని పర్ఫార్మెన్స్‌ని మనకేం చూపించకుండా, అతని మాటలు నేను చూపించకుండా పంపించారు కాబట్టి అంత ఫేస్ చేయకపోవచ్చు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కామన్ మ్యాన్ అనే పర్సన్‌కి పేమెంట్ ఎంత ఉండొచ్చు? రెమ్యునరేషన్ ఉంటుందా? యెస్. మనం ఫస్ట్ డౌట్ రైజ్ చేసినప్పుడు రెమ్యునరేషన్ ఉండదు అని చెప్పిన. ఆ తర్వాత రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ అనుకుంటా మినిమల్ రెమ్యునరేషన్‌కి ఫిక్స్ అయిపోయారు అనేది మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో పెట్టినాం. మీరు బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో చూడండి. ఇయాల నేను చెప్తున్న టాపిక్‌ని 3, 4 రోజుల క్రితమే నేను పెట్టినా. మినిమమ్ బేసిక్ రెమ్యునరేషన్ అనేది ప్లాన్ చేసిర్రు అని. ఆ మినిమల్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసా? వారానికి ఒక 30,000 ఉంటది. వారానికి 30,000 మినిమమ్ ఏందన్నా నా సాలరీయే 30,000 అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ వారానికి 30,000 అది కట్టింగ్‌లు పోంగా 30,000 తోటి స్టార్ట్ అవ్వచ్చు. 30 నుంచి ఇంకా మళ్ళా మాట్లాడుకున్న విధాన్ని బట్టి కూడా పెరుగుతది. ఆ కంటెస్టెంట్ ఖచ్చితంగా నీడుండి వాళ్ళు జిద్దు చేస్తే 30,000 మాట్లాడుకున్న అంటే 30,000 వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ వచ్చి ఈ కంటెస్టెంట్ నేను 1,50,000 సంపాదిస్తాను నెలకి. నాకు ఖచ్చితంగా ఇంత పేమెంట్ కావాలి. ఖచ్చితంగా నాకు వారానికి 50,000 కావాలి అని కొట్లాడొచ్చు. లేదు నేను వారానికి 1,00,000 సంపాదిస్తా పోయి నాకు 30,000 ఏం సరిపోతాయి? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని కూడా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే అప్పుడు కొంత పేమెంట్లు పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే వాళ్ళకి నీడ్ అయితే
వాళ్ళకి అవసరం లేదు పోయి పొరబోయి నీతో నాకేంది అని అనుకుంటేనే బిస్కెట్. వాళ్ళు 30,000 ఇస్తే 30,000 తీసుకొని చేసుకోవాలి. అట్లా వీళ్ళ నీటి నుంచి వీళ్ళ కంటెంట్ వస్తది అన్నట్టుగా, అంటే వీళ్ళ వల్ల టీఆర్పీలు పెరుగుతాయి, వీళ్ళ వల్ల చూసే ఆడియన్స్ పెరుగుతారు, వీళ్ళ కోసం కొంతమంది వస్తారు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పేమెంట్స్ గట్టిగానే ఇస్తారు. ఓకే. మాట్లాడుకున్న దాన్ని బట్టి అబ్బా. అండ్ సెలబ్రిటీస్‌కి ఎంతుంటాయి? సెలబ్రిటీస్‌కి బేసిక్ పే వచ్చేసి ఒక 1,50,000 దగ్గర నుంచి స్టార్ట్ అయిద్దబ్బా వారానికి. 1,00,000, 1,50,000 నుంచి స్టార్ట్ అయిద్ది. అంటే మినిమమ్ అంటే మినిమంలో మినిమం 1,00,000 నుంచి స్టార్ట్ అయితది. వాళ్ళు అడుగుతారు, ఓపెనింగ్ అడగడం 50,000 సార్ వారానికి అని అంటారు గానీ, వాళ్ళు వారానికి సంపాదిస్తున్నది ఎంత, నెలకు సంపాదిస్తున్నది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఒక ఆకు ఎక్కువ వేసి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో, సెలబ్రిటీలకి అది 1,00,000, 1,50,000 నుంచి స్టార్ట్ అయిద్ది వారానికి. లైక్ ఎందుకు గింతగనం పైసలు అంటే అవి ఫుల్ అయిపోతాయి కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. కామన్ మ్యాన్స్‌కి గానీ, సెలబ్రిటీస్ గానీ అమ్మో! హెవీ అమౌంటే కదా అన్న ఫీలింగ్ ఉండొచ్చు. కానీ వీకెండ్ కాస్ట్యూమ్ అనేది ఒకటి ఉంటది చూడు. 2 కాస్ట్యూమ్స్, వారానికి 2 కాస్ట్యూమ్స్ డిజైనర్ వేర్ తీసుకోవాలి. ఆ డిజైనర్ వేర్‌కే పోతాయి. ఈ 30,000 ఇస్తే 30,000 అటే ఇచ్చి రావాల్సొస్తది. ఇంకా మీదికెళ్ళి ఇంకో 20,000 పెట్టుకోవాల్సొస్తది. కాస్ట్యూమ్స్‌కే వారానికి 30,000-50,000 అయితది. ఆ రేంజ్‌లో వాళ్ళు మెయింటైన్ చేయమని చెప్తారు వీకెండ్ కాస్ట్యూమ్స్. తప్పది. ఆ గ్రాండ్‌నెస్, ఆ రిచ్‌నెస్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇందులో జుగాడు ఏం చేస్తారంటే చాలామంది తెలివిగా ఈ కంటెస్టెంట్లందరూ కూడా డిజైనర్స్‌ని పట్టుకొని మేము ప్రమోట్ చేస్తాం, మాకు మీరు ఫ్రీగా కాస్ట్యూమ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి డిజైనర్స్‌తో స్పాన్సర్‌షిప్‌ని మాట్లాడుకుంటారు. అయితే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్‌కి ఈ ఒక ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ వోళ్ళు అని విన్నా. అదేంటంటే డిజైనర్స్‌ని, స్పాన్సర్స్‌ని చూపించే ప్రయత్నం చేస్తా అంటున్నారు. చూపిస్తే హ్యాపీ అబ్బా! వెల్ అండ్ గుడ్. లేదంటే పాపం అబ్బా! వాళ్ళకి చాలా కష్టమైతది. ఆ 30,000 ఉఫ్ అయితాయి. అండ్ ఇంకోటి ఇందులో పీఆర్ టీమ్‌లు పెట్టుకుంటారు వీళ్ళంతా. 30,000 వారానికి 30, 50,000 పెట్టి పీఆర్‌లు పెట్టుకుంటారు. అయ్యా! కష్టం. ఇప్పుడే ఈ 'బీబీ అగ్ని పరీక్ష' అనే షోకి పోయిన వాళ్ళు, పోయిన రోజు నుంచి టెలికాస్ట్ అవ్వబోతున్న ముందు వారం రోజుల ముందు నుంచే వీళ్ళు పీఆర్‌ని మాట్లాడుకొని వారానికి 30,000, 35,000 ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నోళ్ళు ఉన్నారు. మీరు చూడండి, అంతకంటే ముందు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసలు యాక్టివ్ రీల్సే ఉండవు, యాక్టివ్ వీడియోసే ఉండవు. అసలు ఏ పోస్ట్ కూడా పెద్దగా రీచ్ అయింది ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో చూడండి, ఈ వారం 10 రోజులలో షో ఎఫెక్ట్ స్టార్ట్ కాకంటే ముందు నుంచి కూడా కొంతమంది విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. బికాజ్ పీఆర్. ఇంకా ప్రతి ఒక్కడు పెట్టుకుంటుండు కాబట్టి నేను నిజాయితీగా ఉంటే నేను పెట్టుకోనంటే వానికి నడవదు. ఎందుకంటే అందరూ అన్ని వేస్ నుంచి మొత్తం ప్రమోట్ చేసి మొత్తం మబ్బులుగా అమ్మినట్టుగా అమ్మేస్తా అంటే వెనకాల మబ్బులు వెనక సూర్యుడు మాయమైపోతాడు. వాడు మంచోడైతే ఏంది పోయి మాయమైపోతాడు. కారు మబ్బులుగా అమ్మేస్తే సూర్యుడు కూడా కనబడాడు. అవి చీల్చుకుంటూ బయటకు రావాలంటే చాలా కష్టం. జనాలు విపరీతమైన బజ్ వచ్చి క్రేజ్ వస్తే కానీ వాడు బయటకు రాలేడు. అట్లుంటుంది అన్నట్టు. కాబట్టి వాడు కూడా ఖచ్చితంగా సూర్యుడు కూడా పీఆర్ చేయించుకోవాల్సి వస్తుంది కారు మబ్బులతో పాటు. అదనమాట. ఏం చేయలేం. సరే, నెక్స్ట్ క్వశ్చన్. దివ్యల మాదిరి గారు ఎందుకు డ్రాప్ అయ్యారు? నేను ఇంతకుముందు చెప్పిన దివ్యల మాదిరి గారిని అది ఒక కాంట్రవర్షియల్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ సంసారం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చి మళ్ళీ పంచాయతీలు మళ్ళీ ఎందుకు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ప్రెజర్ ఏమైనా వచ్చుండొచ్చు. లేదంటే వాళ్ళ ఏమంటారు వెల్ విషర్స్ దగ్గర నుంచి ఏదైనా సజెషన్స్ పోయి ఉండొచ్చు. అందుకని చెప్పి మానేసి ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఓటింగ్ కనబడతలేదు. యెస్, ఓటింగ్ కనబడతలేదు. ఈరోజు ఓటింగ్ కనబడతలేదు. కానీ జస్ట్ మీరు ఆ ఎపిసోడ్ కాకుండా దానికంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఓట్ అనే ఆప్షన్ కనబడుతుంది. నేను ఇది ఆల్రెడీ స్టోరీలో కూడా పెట్టిన. ఇన్స్టాగ్రామ్‌ని ఫాలో గారి ఇన్స్టాగ్రామ్‌ని ఫాలో అయితే కనుక అక్కడ మనకి అన్ని అప్డేట్లు పెడుతూ ఉంటా. అంటే అన్ని సార్లు ఇట్లా వీడియో చేసి ఇంత పొడుగు లెంత్ చేసి చెప్పడం కష్టం కాబట్టి అక్కడ సింపుల్‌గా ఏం చేస్తా అంటే ఒక చిన్న టెక్స్ట్ పెట్టేస్తా. ఇగో గిట్ల అని అట్లా. సో, ఇన్స్టాగ్రామ్ వచ్చి Sinu65_official అని ఉంటుంది. జర చూసే ప్రయత్నం చేయరి. సో, ఓటింగ్ కనబడతలేదు అన్నట్టుగా చెప్పిన. ఇది క్వశ్చన్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఓకే, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, ఉంటా. షబ్బా ఖైర్.